బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అంతా వెయిట్ చేస్తున్నారు. దాదాపు దసరా సమయం నుంచి ఇప్పటిదాకా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు షెడ్యూల్ అవుతాయని. మొత్తానికైతే దానికి తెరపడింది. ఇప్పుడు 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు వాటిని నిర్వహించబోతున్నారు. ఇటు December 11th, December 14th, December 17th ఈ 3 తేదీల్లో పంచాయతీ ఎన్నికలని నిర్వహించబోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ఎల్లుండి నుంచి మొదటి విడత నామినేషన్స్ షురూ అవబోతున్నాయి. ఇటు 12,760 పంచాయతీలు, అలాగే 1,13,534 వార్డులకు గాను ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల నిర్వహణకు ఇటు పంచాయతీరాజ్ శాఖ అలాగే ఎన్నికల సంఘం ఏర్పాట్లను మొదలుపెట్టింది. 2 రోజుల వ్యవధిలోనే 3 విడతల్లో ఎన్నికల నిర్వహణ జరగబోతుంది. December 20 కల్లా మొత్తం ముగియబోతుంది. మొత్తానికైతే ఇటు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది మనం దసరా సమయం నుంచే చూసాం. అప్పటి నుంచే చాలామంది సర్పంచ్ ఎన్నికల కోసం, ఇటు వార్డు సంబంధించి ఎన్నికల కోసం డబ్బులు ఖర్చు చేయడం ఇవన్నీ జరిగినాయి. ఒక రకంగా ఉత్కంఠ నెలకొని ఉండే, ఒక రకంగా ఇటు బీసీ రిజర్వేషన్కి సంబంధించి కూడా కొంత సస్పెన్స్ అయితే ఉండే. సో మొత్తం మీద ఇప్పుడైతే వాటన్నిటికీ తెరపడింది. ఒక్కసారి ఇప్పుడు మొత్తానికైతే ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నారు. ఇటు 11th, 14th అలాగే 17th. సడన్గా ఈ డెసిషన్, ఇంత ఇమీడియట్గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు? దీనివల్ల వచ్చే లాభం ఏంటి, అసలు ఏంటి? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఇటు ఇంత అర్జెంటుగా డెడ్ లైన్ ఉంది కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నారా? ఇటు కేంద్రం నుంచి మనకు కేటాయించాల్సిన నిధుల కోసమే ఈ డెసిషన్ తీసుకున్నారా అర్జెంటుగా? రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, కేంద్రం ఇచ్చేటువంటి గ్రాంట్లకు సంబంధించి 3,000 కోట్లు నిధులు కొలాప్స్ అయ్యే అవకాశం ఉందనేటువంటిది. మొత్తానికైతే పంచాయతీలకు నగారా మోగింది. మొత్తం 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు కొనసాగనున్నాయి. గతంలో కూడా ఎన్నికల కమిషన్ సూత్రప్రాయంగా చెప్పింది, ఆల్రెడీ 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తామనేటువంటిది. ఈ రోజు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. ఫేజ్ 1లో వచ్చేసి పంచాయతీ ఎన్నికలు 27 నవంబర్ నుండి నామినేషన్ స్వీకరణ ఉంటుంది. ఫేజ్ 1లోనే 11వ తారీఖు రోజున పోలింగ్ ఉంటుంది మొదటి దశకు సంబంధించి. 2వ దశలో వచ్చేసి 30 నవంబర్ నుండి నామినేషన్ స్వీకరణ ఉంటుంది. దానికి సంబంధించి ఫైనల్ అయ్యేసరికి 14న పోలింగ్ ఉంటుంది, December 14న. ఇది ఫేజ్ 1లోనేమో December 11 ఒకటి, ఫేజ్ 1లో December 11 ఉంటే December 14th సెకండ్కి సంబంధించి December 17th మూడవ విడత పోలింగ్ ఉంటుంది. సో మొత్తానికి December 11, 14, 17న పోలింగ్ ఉండే అవకాశం ఉంది. ఫేజ్ 1లోనేమో 27న మొదటిసారి నామినేషన్లు తీసుకుంటారు. ఫేజ్ 2 30వ తారీఖు రోజున నవంబర్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుంది ఫేజ్ 2లో. ఫేజ్ 3లో December 3న నామినేషన్ స్వీకరణ ఉండేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి 17,760 పంచాయతీలు, 1,13,534 వార్డులకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో 1,66,00,000 మంది ఓటర్లు ఉన్నారు గ్రామాల్లో. గతంలో హైకోర్టు తీర్పు కారణంగా వాయిదాలు పడ్డ విషయం మనందరికీ తెలిసిందే. ఓటర్ల జాబితా సహా అన్ని వివరాలు మా వెబ్సైట్ లోనే ఉన్నాయనేటువంటిది ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్టేట్మెంట్ చేశారు కొద్దిసేపటి క్రితమే. చాలా స్పష్టంగా మొత్తం 3 ఎన్నికలకు సంబంధించి 3 విడతల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఓటర్లకు సంబంధించినటువంటి లిస్టు ఆల్రెడీ వెబ్సైట్ లో రెడీగా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. గత కొంతకాలంగా సందిగ్ధత కొనసాగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 2 years అయినా కూడా చాలా సందిగ్ధత కొనసాగింది. ఎందుకంటే కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారు. ఆ డిక్లరేషన్ లో 42% చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ఆ అంశానికి సంబంధించి ఒకటి రాజకీయ పరమైన రిజర్వేషన్లు, ఇంకోటి విద్యా ఉపాధికి సంబంధించినటువంటి విద్యా ఉపాధి అనేటువంటి ప్రభుత్వం చేతిలోనే ఉంది చేయడానికి. రాజకీయ పరమైన రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టులో తేలుతోంది. హైకోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ 42% రిజర్వేషన్ కి సంబంధించి ఆల్రెడీ గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ రూపంలో ఒక పెండింగ్ ఉంది, బిల్లు రూపంలో పెండింగ్ ఉంది. తర్వాత రాష్ట్రపతి దగ్గర 2 బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ కాదని రాష్ట్ర ప్రభుత్వం అమెండ్మెంట్ చేసింది. దాని తర్వాత జీవో నెంబర్ 9 తీసుకొచ్చింది. ఇన్ని ప్రయత్నాలు, అసలు సుదీర్ఘ ప్రయత్నాలు కొనసాగాయి బీసీ రిజర్వేషన్ కోసం. కానీ ఇదంతా ఓడిపోతామని తెలిసినా, కోర్టుల్లో ప్రభుత్వానికి అనుకూలత రాదని తెలిసినా కావాలని బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది బీసీ సంఘాలు, ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తా ఉన్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టి జెడ్పీటీసీ, ఎంపీటీసీని తర్వాత రిజర్వేషన్ ద్వారా నిర్వహిద్దాం చట్టపరంగా అంటూనే
ఈ నిధుల కొలాప్స్ అంశాన్ని తెరపైకి తీసుకొస్తూ ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అందులో భాగంగానే ఎన్నికల కమిషన్ నోటీస్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్. మొత్తం 3 విడతల్లో ఎలక్షన్ జరుగుతాయి కాబట్టి డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ సంబంధించినటువంటి 17న 3 విడతల్లో ఎలక్షన్ జరగనున్నాయి. ఈ స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుండదు. రిజర్వేషన్ అంశం గత ప్రభుత్వం నిర్ణయించినటువంటి రిజర్వేషన్ తోటే ఈ ఎన్నికలు నిర్వహించాలి 50% లోపల అనేటువంటిది హైకోర్టు తీర్పు ఉంది. సో అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎడ్యుకేషన్ కమిషన్ కి అదే సూచిస్తే అదే రకమైనటువంటి ప్రతిపాదన వచ్చింది. దాంతో ఎన్నికలకు వెళ్ళనున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో ఈ రోజు నుంచే ఆన్ ద స్పాట్ ఈ క్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది గ్రామాల్లో. అంటే ఇమ్మీడియట్ గా ప్రభుత్వం అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి లేదు. ఇమీడియట్ గా గతంలో చేసినటువంటి అభివృద్ధి శంకుస్థాపన చేసినటువంటి ఆల్రెడీ ప్రారంభమైన పనులు ఉంటే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పటికిప్పుడు మళ్ళీ ఈ క్షణం నుంచే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది గ్రామాల్లో. కాబట్టి కొత్తగా అభివృద్ధి దీనికి సంబంధించి మీ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి గారు మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు, ఏం చెప్పారు అనేది ఒకసారి ఆయన మాటలను వినే ప్రయత్నం చేద్దాం. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4236 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో 4333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఇవి 4159 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా వాటితో పాటు 36,452 వార్డు స్థానాలకు ఎన్నిక 17 డిసెంబర్ 17th డిసెంబర్ రోజున ఉంటుంది. ఈ విధంగా మొత్తంగా ఈ షెడ్యూల్ ద్వారా 564 మండలాల్లో 12,728 సర్పంచ్ స్థానాలకు, 112,242 వార్డు స్థానాలకు ఎన్నికల డేట్లు ఖరారు చేయడం జరిగింది. అయితే మధు, ఇప్పుడు రిజర్వేషన్ పరంగా అయితే ఓల్డ్ రూల్ అంటే 50% క్యాప్తోనే ముందుకెళ్లే అవకాశం ఉందా? పార్టీలు ఏమంటున్నాయి? పార్టీలు స్వచ్ఛందంగా రిజర్వేషన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా, లేకపోతే ఇది ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలు జరిగినప్పుడే ముందుకెళ్లే అవకాశం ఉందా? డిసెంబర్ వరకు అవకాశం ఉంది. కేంద్రం ఇచ్చేటువంటి గ్రాంట్లు 3,000 కోట్ల అభివృద్ధి నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమో డిసెంబర్ కంటే ముందుగానే హడావుడి చేస్తా ఉంది. అంటే చట్టబద్ధత కోసం నిబద్ధతతో ముందుకు వెళ్ళట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది బీసీ సంఘాలు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి. మొదటి నుంచి చెప్తున్నట్టు ఏకైక మార్గం 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే మొదటి నుంచి బీసీ సంఘాలు ప్రతిపక్షాలు చెప్తా ఉన్నా కూడా వినిపించుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చాలా స్పష్టంగా బీసీలను మోసం చేయాలని కంకణం కట్టుకుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. దానికి రీజన్ 9th షెడ్యూల్లో చేర్చాలి, రాజ్యాంగ సవరణ జరగాలి, పార్లమెంట్ లో బిల్లు సవరణ చేయాల్సి ఉంది, తర్వాత రాష్ట్రపతితో ఆమోదింపజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఇండి కూటమి దగ్గర, ఇండియా అలయన్స్ దగ్గర ఉన్నటువంటి ఎంపీలందరితో, దాదాపు 200కు పైగా ఉన్నటువంటి ఎంపీలందరితో కేంద్రం ప్రభుత్వంతో ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉన్నా తీసుకురావట్లేదు. దానికి రీజన్ బీసీల పైన కపట ప్రేమ చూపిస్తుంది అనేటువంటిది ప్రతిపక్షాలు బీసీ సంఘాలు ఆరోపణ చేస్తున్నాయి. ఈ రోజు కూడా బీసీ సంఘాలు గన్ పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు, నిరసన వ్యక్తం చేస్తారు. ఈ రోజు కూడా ఎందుకంటే నిన్న కొడంగల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ 2-3 రోజుల్లోనే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామనేటువంటి స్టేట్మెంట్ చేయడం పైన ఆందోళన వ్యక్తం చేశారు వారంతా కూడా. అయినా ప్రభుత్వం అట్లే ముందుకు పోతే ఓటుతో బీసీలంతా కూడా ఓటుతో ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు త్వరలో నిరసన కార్యక్రమాలు చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది.
ఏం జరుగుతుందో తెలీదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా ఎన్నికల నిర్వహించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్టుగా అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. బీసీ సంఘాలు ఒక కార్యాచరణ ప్రకటించడానికి సిద్ధమవుతున్నాయి. అంటే ఈ ఎన్నికల్లో ఒక స్లోగన్తో ఎవరికి మద్దతు ఇస్తారు ఏంటి అనేటువంటిది రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కళ్యాణ్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు December 11th, December 14th, December 17th ఈ 3 తేదీల్లో పంచాయతీరాజ్కి సంబంధించిన ఇటు సర్పంచ్ అలాగే వార్డుకి సంబంధించిన ఎన్నికలు మాత్రమే జరగబోతున్నాయి. ఇటు 15th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి రాష్ట్రానికి కేటాయించాల్సిన